నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఏపీ రాజధాని అయినటువంటి అమరావతికి రానున్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అమరావతిని పూర్తిగా విస్మరించింది. 3 రాజధానుల పేరుతో అమరావతిని పట్టించుకోవడం లేదు అనేది కూటమి ప్రభుత్వ వాదన. అయితే 2024లో వైసీపీ పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, అమరావతి ఎప్పటికీ ఏపీకి రాజధాని. సో అమరావతిని మేము డెవలప్ చేయబోతున్నాం. ఏదైతే వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసినటువంటి అమరావతి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃప్రారంభించబోతున్నాం అని చెప్పి అనేక మార్లు ప్రకటిస్తూ వచ్చారు. సో అందులో భాగంగానే అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఏపీకి రానున్నారు. ఏపీలోని అమరావతికి చేరుకొని అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. ఓవరాల్గా మోడీ టూర్ ఏ విధంగా ఉండబోతుంది, అయితే మోడీ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నారనేవి ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే రాష్ట్రంలో దాదాపు 1.07 లక్షల కోట్ల రూపాయల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈరోజు అమరావతిలో చేపట్టే అవకాశం ఉంది. దాదాపు 49.040 విలువైన పనులు డిఆర్డిఓ, జాతీయ రహదారులు, అదేవిధంగా రైల్వే ఇతరత్ర కలిపి మొత్తం దాదాపు 57,962 కోట్ల విలువైన ఇందులో ఉన్నాయి. ఇకపోతే అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు, సచివాలయం, జడ్జీల నివాస సముదాయాలు, పరిపాలన భవనాలకు ఆయన ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతిలో అధునాతన వరద నిర్వహణ వ్యవస్థలు, అదేవిధంగా సైకిల్ ట్రాక్లు, ఏకీకృత సదుపాయాలతో కూడినటువంటి దాదాపు 1281 కిలోమీటర్ల రహదారులు నిర్మించనున్నారు. అయితే వీటి విలువ వచ్చేసి 20,400 కోట్ల పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే 6,956 కోట్ల విలువైనటువంటి రహదారులకు శంకుస్థాపనతో పాటు ఆల్రెడీ పూర్తయినటువంటి కొన్ని రహదారులను ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. మరొకవైపు 3,176 కోట్ల మేర 6 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతుండగా, అయితే ఇప్పటికే నిర్మాణాలు పూర్తయినటువంటి 3,690 కోట్ల మేర 7 ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ విధంగా మోడీ దాదాపు 1.07 లక్షల కోట్ల విలువైనటువంటి పనులను ఈరోజు ప్రారంభిస్తారు. ఆల్రెడీ ప్రారంభించిన వాటికి జాతికి అంకితం చేయబోతున్నారు. Subscribe to One India and never miss an update.